నమస్కారము. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శతాధిక గ్రంథకర్త, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు గుజరాతి వెంకటేష్, కోడుమూరు, కర్నూలు జిల్లా. ద్వితీయ దైవ గ్రంథములో రత్నవాక్యములు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనము. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. 13వ వచనము. నేను పాపులనే పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. వివరము. నిరాకారమైన దేవుడు సాకార రూపమున ధర్మ సంస్థాపన నిమిత్తము అప్పుడప్పుడు అవతరించుచుండును. అలాగే యేసు అజ్ఞాన మార్గంలో నడుచువారికి జ్ఞానమును బోధించి జ్ఞాన మార్గములో నడుపుటకు వచ్చానన్నాడు. రోగులకే మందు అవసరము, ఆరోగ్యము గల వారికి మందు అవసరము లేదు. అజ్ఞానులకే జ్ఞానం అవసరము, జ్ఞానులకు జ్ఞానము అవసరము లేదు. అందులకే అజ్ఞాన రోగమున్న వారికి జ్ఞానమను మందునిచ్చి వారి అజ్ఞాన రోగములను లేకుండా చేయుటకు వైద్యుడను బోధకుడుగా నేను వచ్చి ఉన్నానన్నాడు. జ్ఞానమను మందునిచ్చి అజ్ఞానమను రోగమున లేకుండా చేయుటకు వైద్యుడను బోధకుడుగా గురువు భూమి మీదకు రాకుండిన లోకములోని సర్వ జీవరాశులు అజ్ఞాన రోగులై అజ్ఞాన మార్గములో ఉండిపోవుదురు. అందు నిమిత్తమే యేసు భగవానుల వారు అజ్ఞానుల సంఖ్యను తగ్గించుటకు, జ్ఞానుల సంఖ్యను పెంచుటకు, అజ్ఞానము గల వారికే జ్ఞానమను మందునిచ్చి జ్ఞాన ఆరోగ్యమును కలగజేయుటకు వచ్చానన్నాడు. జ్ఞానము గల వారికి జ్ఞానమను మందు అవసరము లేదు. అజ్ఞానులకే జ్ఞానమను మందు అవసరము. నమస్కారము. జై శ్రీకృష్ణ.